ఓరడు చూడు పొగ ఎట్లా పోతుందో రప్పని తిప్పే వరకు. 2 బండ్లు నడుస్తానే చూడు. డీజిల్ కింద పోతే గుద్దలు అనిపిద్దారు గుద్దాలు అనిపిస్తాను బాబు వీళ్ళకి వెళ్ళి పోతా అంటే. ఇగో మామ రోడ్డు పెట్టరు నట్లు మొత్తం లూజ్ అయినా ఉంటా. సింపు కానీ గుద్దలు అనాలే మొత్తం. ఇగో నట్లు నేను చూసినా కానీ తెలుస్తలేదు అని సింపు కానికి. అది సింపుగా రాని ఆగు వెనక దిగా బ్రో. రింగ్ల బండితోని గిదే ఒకటే నడువు నొప్పి. అడుగుడు ఎట్లా కొడతాడు. మన వీడియో ఇద్దరు ఇంకా ఘోరంగా చేస్తాడు రాడు. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాట్ క్రియేషన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మామ ఇవాళ 2 బండ్లు ఒకటే కానీ నడుతాయి మరిగా, చిన్న పోరుడు పెద్ద పోరుడు. అందుకే నేను కూడా వెళ్ళిపోతాను మరిగా. ఇక డీజిల్ నిన్న తెచ్చారు, ఒక క్యానెడా పెట్టారు, ఇంకోటి బండి మీద ఉన్నది మరిగా. మా మహారాష్ట్ర లవర్ బాయ్ ఈ లవర్ బాయ్ బయటికి వెళ్ళింది. ఈయన పేరు గట్టుదర అనమాట మా తాత. హాయ్ చెప్ప మా వాళ్ళు. హాయ్ నమస్తే నమస్తే, మంచిగా ఉన్నావా? అయ్యా అంతేనా, వెళ్ళిపోం బారా. టిఫిన్లు 2 టిఫిన్లు. అగ్గో మీద ధర ఏం కదారా మాది. రెయిన్ కోట్ వేసిండు కానీ కింద ఓన్లీ లాగేసిండు అంతే. తర్వాత ఇగ్గాలే. ఇక మా వాళ్ళకి అయితే ఇట్లుంటది. వెనక చూసిన అన్ని పేగులు చుట్టినాయి మొత్తం డైరెక్ట్. చెట్ల కొట్టిరారా ఎక్సెల్ నీట్గా ఉన్నా కానీ పేగులు చుట్టినాయి. ఏర్ తీసిరా? ఏర్ తీయరారా మరి? నా పావును పో అవుతారా అట. వచ్చిన తర్వాత గ్రీస్ కొట్టుకోరు సార్. ఇగో ఏర్ తీసుకుంటాను 2 రోజులు అయితే కావచ్చు. మామకి ఎప్పుడు చెప్పినా కానీ తీసుకోరా అంటే నేను చెప్పినప్పుడే తీసుడు అట్లుంటది. దీనికి ఎయిర్ బ్రీతర్ ఉంటదిలే మామ. కానీ ఏంటంటే దీనివల్ల డిసడ్వాంటేజ్ నీళ్ళ లోపలికి ఈ ముందట ఫ్రంట్ మౌంట్ మునిగే లోపలికి పోయారు. ఇట్లా నీళ్ళు వస్తాయి, సుక్క అనేది వస్తాయి. అంటే ఎక్కువసేపు ఆపితే కలిసినాయి నీళ్లు, మంచిగా కలిసినాయి. ఇలా వచ్చిన తర్వాత చేంజ్ చేయాలి. ఇంటికాడ ఆయిల్ నేను చెప్పలేదా నీళ్ళు కలితాయి రా అలా అని. వీకి పడదు ఇంక కొత్తగా దీనికి డమ్మినట్టు మూసి పడదు ఇంకా డైరెక్ట్. నెక్స్ట్ జావుదా ఇది మన చింపు మన పవను ఆడు మహారాష్ట్ర లవర్ పోయాడు. నేను రఘుబాయ్ అవురా. ఈ రగ్గడే దొరికిండు ఆడ మళ్ళా. అవురా రగ్గ ఏమే అయ్యో మా కాకన్న అన్నమాట. ఇటు హాయ్ కాకనా. ఈ చీరలకి వెళ్ళి అయితే పోతాను అన్నమాట. ఇక మొత్తం అంతకుముందు మట్టి ట్రిప్పులు నడిచిన ఇదే చీరల చింపు కానీ మీద మట్టి పడతా అంటది. ఇప్పుడు ఈ టైర్ కాడికి వెళ్ళి గొర్రెల మందా నాకు ఈ బొక్కలకి వెళ్ళి చంపుతుంది. మా పవన్ లవర్ బాయ్ ఎంతైనా మహారాష్ట్ర లవర్ బాయ్ గుద్దులంటున్నాయి గారు ఇంతకుముందు బరాబరి. అబ్బో ఆడు లంగారా పెగ్గు గుద్దినట్టున్నాడు. పెగ్గు అది విమలు ప్యాకెట్ అయిపోయిందారా. నీకెన్ని రోజులు వచ్చినాయిరా? ఏమవుతుంది జారుతుంది. 4 రోజులు వచ్చినాయి కావచ్చు గారా పవన్. 4 రోజులు వచ్చినాయి బరాబరి. రోజుకి 10. మామూలు వేరే ఉంటుంది మొత్తం పవన్. అవ్వ వీళ్ళకెళ్ళి రింగ్లో బండి వస్తే పవన్ కానీ గుద్ద మొత్తం ఆట ఆడుతుంది. పవన్ ఇట్లకెళ్ళి పోయినారా పోగా అవ్వ గుమ్ములు ఉంటుంది ఏదిరా. ఓరడు చూడు పొగ ఎట్లా పోతుందో రప్పని తిప్పే వరకు. 4 వీల్ వేయలేదా? 4 వీలు 3 గేర్లు ఉన్నాయి మరి బండి. ఆపు కాదు ఆవిడ కాదు, ఆపు కాదు ఆవిడ కాదు. ఆగో 3 గేర్లో పోతానా ఇళ్ళకెళ్ళి హెచ్చుతాటు. బురద పడుతుంది అంటే బురద పని కాదు బురద పడుతుంది రా. ఇటు వీడు ఎట్లా మావా చెప్పుడు మీరు? ఎవడరా కిందగా మాట్లాడిచ్చింది నిల్లా? నువ్వేనా రాంగా అని సావతంగిరి దీన్ని చూడాగో. ఒక మోకల రత్తలేరు మామ, ఎటు పడతాడే చెప్తుర్రు. ఇళ్ళకి వెళ్ళి 3వ గేర్లా ఇది ఏందన్నాడు రా చింపు. ఇక చూడు ఇళ్ళకి వెళ్ళి పోతే ఘోరంగా ఉన్నది పో కథ. చిన్న బండి అయితే అత్త ఇళ్ళకి వెళ్ళి ఉత్తగా వెళ్ళాలంట. ఇదే కదేనారా? ఓ అవి చుట్టుకుంటే పోయింది మనదేనా? కొంచెం ధోనీలు ఎక్కువ ఉంటుంది అందుకే మీకు చూపెడదామని ఇట్లా చూపెడతాను. అరే నీ అమ్మ చెట్టు వీటిలని వీకి రారు ఇటుకెళ్ళి
చెట్టు బిట్లని వీకిరుగా ఇదోటి తుమ్మ చెట్టు ఉండే ఇది మన ఫీల్డ్ మా వాళ్ళది ఇది కూడా కొట్టాలి ఓ పాప నీళ్ళు లేక ఇవన్నీ కొట్టడం అయితే లేదు వీడు అయితే లేదు సింపుల్గా ఇలా కల్టివేటర్ తెలుసారా ఒక బావి ఉంటుంది మరి రాత్రి కూడా కొట్టాది పొలాలు అలా పడితే కదా అంటే ఇక టాటర్ బిట్టర్ అన్ని వీక్తాయి వీడు కూడా పోతారు జమ్ము కొడతాను చూడు మామయ్య మెల్లగరా దీనికి గుద్దేవా ఇంత ఇలా మొత్తం రోడ్డు మీద సైడ్ బ్రేక్ పడతాడుగా వెళ్ళాగరు పవను 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 పవన్ డీజిల్ పోస్తాయి ఇప్పుడు ఇక దిగిర్రు ఇక రోడ్డు పెట్టు దానా పవను ఈ కట్లిప్పురిగా క్యాన్ మరిగా ఈ క్యాన్ అయితే పోసుకోవాలి పవన్ అని బండ్లే ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నిన్ననే కొట్టించుకొచ్చేసారు ఫుల్ ఉన్నది చూసినావా పోరాడు మొత్తం కడుపు నిండి ఉన్నాడు మెల్ల మెల్లగా అయ్యో అని దోస్తు వచ్చింది తెలుసా ఇంకో మహారాష్ట్ర లవర్ బాయ్ అరే అది మహారాష్ట్రేనాలే కోల్లూరురా కోల్లూరేనా ఇవాళ మీ దోస్తేనారా తెలుసా నీకాడు బాబాయ్ అయితురా పోనిస్తారా అక్కడ డీజిల్ పోసుకుని ఇద్దరం పోతాం అయ్యో ఆరా సాయితుంటావు మావయ్య ఎందుకు మావయ్య ఇట్లా ఎత్తాడు మేనమావని బండి ఆవు అంటే ఏమంటాడు పోతా మావయ్య అంటాడు మావయ్య 5 నిమిషాలు మాట్లాడితే ఏమైతుంది మావయ్య మాకు బాధలు నీతో మాట్లాడితే బాధలు ఈరినట్టు ఉంటాయి మావయ్య వాక్యం మీద వారికే మీద బాధలే అట ఇలా పోతారా మీరు డీజిల్ కింద పోతే గుద్దలు అంత ఇద్దరిని ఇవాళ నాటు క్యాన్సల్ అయింది వీళ్ళది కైకిలో రాలేదట కొట్టేసుకొని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది మరి రాజమా గోర ఇంకుతాడుగా కింద పోతాందిరా మా వాళ్ళు డీజిల్ పోయిర్రానే కింద పోతే ఇంకుతారు ఇంకా 4042 లీటర్ డీజిల్కే అలా 60 లీటర్ డీజిల్ పడుతుంది దాదాపు నవ్వుతావేదిరా నవ్వుతాడు పవనాలు పవన్ లవర్ బాయ్ పవన్ ఎంతైనా మహారాష్ట్రకి వెళ్ళే కదా పవన్ అన్ని చప్పుడు ఎదురులేదు రీడు నవ్వుతాడు పిల్లగాడు మహారాష్ట్ర మొకాన మనోడు హిట్టర్ ఏనట ఈ వీటికి వచ్చే వరకు ఫిట్టర్ అయిపోయింది ఇక ఎందుకంటే బండ్లు ఫిట్ చేస్తాడు కదా అక్కడ అట్లా ఇలాగ రా లేపిపోతారు క్యాన్తో ఇద్దరు మరి పవన్ అత్తే సగం బాధ తీరుతుందిరా బాబు నాకు ఆడ ఎంత లవర్ బాయ్ అయినా కానీ అది వేరే ఇక పవన్ అంది రోటోవేటర్ కొట్టిసేపు నడుపుదాం మళ్ళీ రింగులు కొట్టిసేపు నడుపుదాం అన్నమాట ఇక ఫస్ట్ రోటోవేటర్ కొట్టేసుకుందాం సింపుల్గా నీడ కూర్చోబెట్టి ఇయర్ మేర చంపితే అయిపోతుంది లెక్క ఇప్పుడు మీకెళ్ళి కూడా పోతే చెర్లకెళ్ళి పోయినట్టు అయితే మామ మొత్తం చూడిగో నీళ్ళు ఎట్లున్నాయో టైం చూసుకో వెనక సాలైనా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాను ఇంత గట్టిగా వస్తుంది ఏంద్రా దిగబడతాడు నారేనన్నా కొడతానం మరిగా ఇప్పుడైతే చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది కూడా ఇన్నే మన 2 బండ్లు కూడా నడుస్తున్నాయి అందుకే నేను ఇక లక్ చేసిన ఈ దొయ్య సామానం లేదు కదా అందుకే ఏర్పడతలేదు చక్క వెనక చూడవు ఎట్లా వస్తుందో దుక్కిగా నీకు ముందటకు వంట అని చూసినావా మట్టి అంత అర్థమవుతుందా ముందటికి మట్టి పంట అంత కనబడుతుందారా ఒకడ ఇది కొట్టాక నీకు చూపెడతావు అర్థమైతే అక్క పక్కన దునికి దురుకు అవ్వ గుద్దాలు అనిపించాను బాబు వీళ్ళకి వెళ్ళి పోతా అంటే సెకండ్ థాట్ ఎక్కిస్తాను ఇదే రకంగా వేయండి ఇట్లవాడి వేయించుకున్నాను
ఇంకా అయ్యో కనిపిస్తాను చూడు పోతాంటే వాళ్ళు కనిపిస్తలే నీళ్ళు ఎవరి పడతలో అయ్యా మొత్తానికి దొంగలు పడతలో లౌడ నీళ్ళు పడతలో ఆగం అయితే అందట ఆగమ శంకరం దిగుదాం ఇల్లుగా ఎవరైనా దిగిండు కిషోడి కాడ ఏం కాదు మా నీళ్ళు ఉన్న కాడ ఇటు గుద్ద వాళ్ళకి వెళ్తాడు ఈ టైర్లది మళ్ళీ ఇంకా మా ఇగాడు కొంచెం లైట్ వెయిట్ ఉంటాడు ఆ పోరడు ఇది అయినా కావచ్చు మనం కొట్టేది ఇప్పుడు ఇదే పొలు చంపాలి ఇగో మామ రోడ్డు పెట్టరు నట్లు మొత్తం లూజ్ అయినా ఉంటాయి సింపు కానీ గుద్దలు తనాలే మొత్తం ఇగో నట్లు ఎట్లా లూజ్ అయినాయో నేను చూసినా కానీ తెలుస్తలేదు అని సింపు కానికి ఆ సింపుగా రాని ఆగు గుద్ద వల్ల గట్టిగా వస్తుంది ఇది మైక్ కరెక్ట్ అయితే లేదా అని చూస్తాను వెనక దిగా బ్రో అవ్వా ఘోరంగా అనిపిస్తాను మావా ఇప్పుడైతే ఇగో నేనైతే రోడ్డు వెంట నడుపుతాను మరిగా ఈ దొయ్య నడిపిన తర్వాత మనం రిగ్గులు నడుపుతాము సింపుగా అన్న తినవా ఉందావా ఉందా సింపు అని అన్నం తింటుంది అన్నమాట మన పవనాలు కొడతాడు ఇక మనమైతే వెళ్ళిపోం పాలకి ఒకసారి చాలంటాడు మా మామ అవ్వని గట్టలన్నీ కంగారు పోతాయి కొట్లేలేక రావాలి మామ గన్నేలేక రివర్స్ చేద్దాం
షింపు చంపుతాను కదా, చంపుటాక నేను అవురా పట్ట అందుకే ఆపిన. పైపు ఉన్నది కాదా చూసిన అందుకే అటు పోలే. పొల్లు చంపేస్తానమ్మా వాళ్ళు చూడతామ్మి. అయ్యో అవ్వ మొత్తం అగో నాకెళ్ళి కాదు, పని చేయి లేచి ఏం చూస్తాను నాకెళ్ళి. మంచి కొట్టద్దన్నారా వీడియో చూడరా అయ్యా, వీడియో పోతానాడా. మూలని మీద దమ్మ అవుతాను సెకండ్ గేర్లో కొడితే. పవన్ గారిని వీడియో తీరా అంటే ఆ వీడియో ఎటో పోతాండి, పవనాలు ఎటో పోతాడు. అట్లుంటుంది మా పవనాలది. గమ్మతానికి కుతారా పవన్ గారు రింగులు బయట, కానీ నడువులు వస్తుంది కారా. నేనేం చెప్పినట్టు తలకే చెప్తాడు, నడువులు వస్తుంది కొంచెం. మెల్లగా ఎక్కాలరా భవనం, మెల్ల పోవాలి. అక్క మామ నేనైతే బండి ఎదిగేసిన అనమాట. ఇక మన పవన్ అయితే బండి ఎక్కుతాడు మరి. ఇక ఇవాళ ఎక్కి పొలు చంపేస్తాడు పవన్ను. ఇక వాడు పోతాడు, అగో ఆడు గిరగిరి తిప్పుతాడు. ఇక ఆడు రప్ప తిప్పేస్తాడు. వెనకత్తాను చూడు పిల్లగాడు. ఓయ్ అవ్వా అది ఎట్లా కొడతాను చూడు. ఆ రింగులు ఇవరక నేనే చంపచ్చిన, మళ్ళీ ఆ పిల్లగానికి ఇచ్చిన కొట్రాబాయ్ అని. గిరగిర తిప్పుతాడు అలానే అని కూడా ఏం చెప్పేటట్టున్నది. రింగుల బండితో ఆట ఆడచ్చు మావా, ఏ బండి అని. రోడ్డు వేటరేట్లు అవడం నాకు నచ్చదు. ఇంకా ఎంజాయ్ చేయడానికి రింగుల బండి ఉంటుంది అంటే నువ్వు ఎట్లా కొడితే అట్లా నేనే అంటది. రింగుల బండితోని ఇదే ఒకటే నడువు నొప్పి. అడు కూడా ఎట్లా కొడతాడు. అయ్యి అవ్వ వీడియో ఇద్దరు ఇంకా ఘోరగా అవుతాడు రాడు. మొత్తం మూలాలు మంచిగా పట్టుకోవాలి. ఒడ్లు మంచిగా పడితే కొంచెం రైతు ఏమన్నా, లేకుంటే తింగులు తింటాడు. రెండు పనులు నడుస్తానే చూడు. ఇవరకు వీడు అన్నం తినుండే ఫస్ట్ నేనే నడిపినామా 2 దోయలు. కానీ ఇక మళ్ళనైతే ఇప్పుడు రోడ్డు వెటర్ అయితే వాడైతే కొట్టేస్తాడు. మరిగా ఎవరైనా మొత్తం చూడు ఎట్లా కొడతాడో. ఈ రోడ్డు వెటర్ నట్టాన్ని లూజ్ చేసి ఆయన గుర్తాలు దాన్ని అలాగే. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత రోడ్డు వెటర్ నట్లు మొత్తం లూజ్ అయినాయి. వాడుతుందా గిరగిర తిరుగుతాడు పోరాడు. వెళ్ళినాయి టైం ఎక్కువ పడుతుంది, కానీ గడ్డి బిడ్డి ఏం చావదనమాట. మళ్ళీ కుడితే తుంగ బింగ అంతా తీసి మళ్ళీ మీదే పడదేం కూడా. రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినామా, రోడ్ ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోవడే. ఇక వీడికి వెళ్ళి రప్పని తిరగాలి. ఇది ఎవరిదిరా చిన్న బండి, సర్వేస్తా దారా. ఈ అవ్వ తాత బండి పక్కకే ఉన్నది. ఇగో వెళ్ళిపోతాను. ఈ అవ్వ మొత్తం బూట్లు అయినాయి వాళ్ళకి లచ్చ వరకు. 4 వీల్ అయితేనే తప్పని వెళ్ళింది, 4 వీల్ లేకుండా దమ్ అవుతాను బండికి. ఏ బ్రహ్మం ఇది వందరు అటు సత్తిస్తాది. నేను ఎప్పటికి తిరుగుడే. ఇప్పుడైతే రోడ్ వెటర్ నట్లయితే టైట్ చేసుకోవాలి మరిగా. ఈ రోడ్ వెటర్ నట్లు టైట్ చేసేది కూడా నేను షార్ట్ వీడియో చేస్తాను మరిగా. రైట్, మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.
కానీ మీకు ఒక ముచ్చట చెప్పేది ఉన్నది ఏంటంటే మన ఛానల్ ఆల్రెడీ 92,000 సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే దాటేసింది మామ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయరు మరిగా.